భావ భవభోగ సత్కళా భావములను భావ భవభోగ సత్కళా భావములను భావ భవభోగ సత్కళా భావములను భావ భవభోగ సత్కళా భావములను. ఏం చేస్తున్నారు కవి గారు? అర్థాన్ని ఆలోచిస్తున్నాను మిత్రమా. అర్థాన్ని ఆలోచించడం మీ అర్థం కవి గారు. మీరది మాని అతను అర్థం చెప్పలేని కొత్త పద్యాన్ని విసరండి. విసరడానికి ఏమైనా పప్పా ఉప్పా? బాగా ఆలోచించాలి. అలా అనకండి కవి గారు. ఇప్పుడు ఈ సమయంలో మీకు ఆలోచన రావాలి. అదిగో వస్తుంది ఆలోచన. ఇప్పుడు ప్రజలను పాలించేది ప్రభువు. ఆ ప్రజలకు పాలిచ్చేవి ఏవి ఆలోచించండి. ఆవులు, గేదెలు, ఇంకా ఇంకా మేకలు. కరెక్ట్. ఆ మేకలకి ఏముంటాయి? తోకలు. పర్ఫెక్ట్. ఇంకా గుద్దేయండి, గెలుపు మీదే. నరసకవి గారు, మీ పద్యానికి అర్థాన్ని చెప్పడం నాకు కరదలా మలకం. అది నేను చెప్పాలంటే ముందు ఈ పద్యానికి అర్థం చెప్పండి. చెప్పండి, పరిష్కరిస్తాం. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేక తోక మేక. బాగా ఆలోచించి అర్థాన్ని చెప్పండి. మరొక్కసారి పద్యాన్ని వినిపిస్తే. ఇంకొకసారి పద్యాన్ని వింటానంటాం సరస్వతీ పుత్రులకు సమంజసం కాదు కవి గారు. అందున తమరు అవధానులు. ప్రభువులకు జయం. నేను ఓటమిని అంగీకరిస్తున్నాను. నాకు సెలవు ఇప్పించండి. జయమైనా పరాజయమైనా మీరు మా ఆస్థానానికి విచ్చేసిన కవీశ్వరుడు. మా ఆతిథ్యాన్ని స్వీకరించండి.